హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను. మందారం ఫ్లవర్ ఇప్పింది, ఎల్లో మందారం. ఫుల్ వాటర్తో ఉన్నాయి ఫ్లవర్స్. వర్షం బాగా పడుతుంది. టూ 3 డేస్ నుంచి డైలీ వర్షాలు. ఇంకా 2 డేస్కి ఉన్నాయి కొన్ని ఫ్లవర్స్. కొన్ని రోజెస్ విప్పినాయి. మ్యారీగోల్డ్ ఫ్లవర్ ఇంకా పెద్ద ఫ్లవర్ అవుతుంది. ఈరోజు మ్యారీగోల్డ్ ఫ్లవర్ కోసేస్తున్నాను. హాఫ్ బంతి, సెంటు మల్లి, గుండు మల్లి, ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను. ప్లాంట్ అయితే చాలా పెద్ద ప్లాంట్ అయింది. మంచి స్మెల్ వస్తాయి. చుట్టూ లీవ్స్తో మిడిల్లో ఫుల్గా ఫ్లవర్స్ విప్పేసి చాలా బాగుంటాయి. ఇక్కడైతే చాలా బాగా వచ్చినాయి. ఈ ఫ్లవర్స్ కూడా కోస్తున్నాను. పెద్ద ఫ్లవర్స్ విప్పినాయి. ఈరోజు దొండ మొక్కని టబ్లో నుంచి తీసేస్తున్నాను. చిన్న కొమ్మ పెడితే దొడ్డుగా వచ్చేసింది. రూటు దుంప రెడీ అయింది. చిన్న టబ్బుల్లో 1, 2 అలా వస్తున్నాయి దొండకాయలు. ఆ మొక్క తీసేసి నేను మట్టిలో వేసేస్తాను. ఈరోజు పారిజాతం ఫ్లవర్స్. కార్తీక మాసం నుంచి డైలీ కొన్ని ఫ్లవర్స్ అన్నా వస్తున్నాయి. ఈ ఫ్లవర్స్ ఇలా రాలిపోయినవి, కింద పడినవే తీసుకోవాలి. చెట్టు నుంచి కొయ్యకూడదు. ఇక్కడైతే తేనెటీగలు వచ్చినాయి. సువర్ణగన్నేరు ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. కాస్మోస్ ఫ్లవర్స్ ఈరోజు కొన్నే వచ్చినాయి. కొన్ని ఫ్లవర్స్ కోసాను. బ్రింజల్ ప్లాంటు, పొడవు వంకాయలు. వీటిలో చాలా వెరైటీస్ ఉన్నాయి. సీడ్ బడ్ వచ్చినవి చాలా బాగా వస్తున్నాయి. వైట్ వంకాయలు ఇవి, తెల్ల వంకాయ. ఇక్కడైతే ఫ్లవర్స్ వచ్చినాయి కొన్ని. గోంగూర ప్లాంటు ఇలా సీడ్ పడింది. చాలా బాగా పెద్ద ప్లాంట్ అయింది. తెల్ల గోంగూర, పులుపు ఉండదు ఈ గోంగూర. చట్నీకి చాలా బాగుంటుంది. ఈ టబ్లో దొండ మొక్క కొమ్మ పెడితే చాలా దుంప రెడీ అయింది. ఇదిగోండి, ఇక్కడైతే రూట్స్ కూడా చాలా బాగా వచ్చినాయి కనుపుల దగ్గర. ఇలా పెట్టేయచ్చు. ఈ కనుపుల దగ్గర మళ్ళీ వచ్చేస్తుంది కొత్తగా చిగురు. రౌండ్ చుట్టూ పెట్టాలి దొండ మొక్క. ఎప్పుడైనా బాగా వస్తుంది అప్పుడు. ఇక్కడ చిన్న కొమ్మ కూడా ఇలా దుంప వచ్చేసింది. మట్టిలో అయితే బాగా వస్తాయి. ఇందులో ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టుకుందామని ఇంకా ఖాళీ చేశాను. టబ్బు తీసేస్తున్నాను. టబ్లో అన్నీ దొండ మొక్కలు మొత్తం చిన్న చిన్న కొమ్మలు గుచ్చితే ఎంత బాగా అల్లుకున్నాయో. ఇది మొత్తం అల్లేసింది. దొండ మొక్క చాలా ఈజీగా వస్తుంది, లేత కొమ్మ పెట్టినా సరే. ఇప్పుడు వర్షాలకి చాలా బాగా వస్తుంది. ఎక్కడైనా చిన్న కొమ్మ తెచ్చుకున్నా చాలు. ఇక్కడ చిన్న కుండీల్లో కూడా దొండకాయలు కూడా పడినాయి ఫ్లవరింగ్. ఇవన్నీ కొన్ని క్లీన్ చేసేస్తాను. మట్టి కూడా చేంజ్ చేసి కొత్తగా పెడతాను. వర్షాలు పడుతున్నాయి కదా. తమలపాకు ప్లాంటు, ఇది కూడా అంతే. దొండ మొక్కలాగా కనుపుల దగ్గర కొమ్మ పెట్టినా వచ్చేస్తుంది. రౌండ్ చుట్టైనా పెట్టచ్చు, లేకపోతే స్లీపింగ్ లైన్లో ఎలా పెట్టినా వచ్చేస్తుంది. లేత మొక్క పెట్టినా వచ్చేస్తుంది. రూట్స్ ఈజీగా వచ్చేస్తాయి.
టమోటో ప్లాంటు, పడిమొలిసిన మొక్క. వర్షానికి ఫ్లవర్స్ అన్నీ రాలిపోయి 1, 2 నిలబడినాయి. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ లెమన్ ఎల్లో. కొన్ని కొమ్మలు పెట్టాను, మొగ్గలు స్టార్ట్ అయినాయి. ముదిరిపోయిన పువ్వులు అలా వేసేస్తే ఇలా వచ్చేసినాయి. హాఫ్ బంతి కోసేసాను.